హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. లగేజీలు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అసలు ఖాళీ లేదు. మా అమ్మమ్మ గారు అందరికి ముద్దులు పెడుతున్నాము. మళ్ళీ ఫోటోషూట్ అనమాట ఈరోజు. సో ఇప్పుడు బయలుదేరిపోయాం, వెళ్తున్నాం. గీతమ్మ అయితే రానడిసింది అనమాట, తను ఉండిపోతుంది. సో మేము వెళ్ళిపోతున్నాము. తనైతే వాళ్ళ తాతయ్య దగ్గర ఉంటానని చెప్పేస్తే ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం. పడుకొని లెగట్లేదు అనమాట. మేము ఎంతసేపు ఇక్కడే విజయనగరం దగ్గరే కాబట్టి మేము వ్యాంగ్ చేసుకొని వచ్చేస్తాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి? ఫోటో డెస్టినేషన్. ఇంకా ఫోటో డెస్టినేషన్కి అయితే వచ్చామన్నమాట. మేమైతే ఈ సిస్టరే అనమాట. మళ్ళీ ఫోటోస్ తీస్తారు ఇప్పుడు మనకి. ఈ సిస్టర్ స్వాతి సిస్టర్ అనమాట. మీకేమి అందంగా ఉన్నారు చూసారా ముగ్గులు. 8:15 ఆ టైం అయిందండి వచ్చింది. ఇవి మొత్తం చూస్తున్నాం అనమాట. ఏవి ఎక్కడ ఉన్నాయో, చిన్నపిల్లలవి వేరేగా, కపుల్స్వి వేరేగా అన్నీ ఉన్నాయంట, చూపిస్తున్నారు. యాక్చువల్గా ఈవినింగ్ కపుల్స్కి అయితే బాగుంటుందండి. బేబీస్తో వచ్చినప్పుడు మార్నింగ్ తీయించుకోవడమే బెస్ట్ అంట మా మేడం చెప్తున్నారు. సిస్టర్ అంటాను నేను. చిన్ను మన ఇద్దరం అక్కడికి ఎక్కి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకుంటే బాగుంటుంది కదా బ్రదర్. ఎక్కడికి ఎక్కి ఇలా అంటారు, పోజిస్తారు కదా ఒకటి. సో ఈ బ్రదర్ కూడా గౌతమ్ అనమాట. ఈ బ్రదర్ కూడా తీస్తారు స్వాతి సిస్టర్తో. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 9:22 అయింది. నాకు విపరీతమైన ఆకలి వేస్తుంది అనమాట. మా ఆయన ఏమొచ్చి అక్కడ తినేసి వచ్చిద్దామని ఆయన నాని ఎవరికైనా ఆకలి వేస్తుందండి. నువ్వు మనిషివి, మంచి స్టామినా ఉంది కాబట్టి నీకు ఆకలి లేదేమో. నాకైతే నేను మనిషినే కదా, అందుకోసం ఆకలి వేస్తాను. పదా ఇప్పుడు టిఫిన్ ఇప్పించకపోతే తినేస్తానని చెప్పి తీసుకెళ్తాను అనమాట. యాక్చువల్గా 3 థీమ్స్ అయ్యాయి. గ్రేట్ కదా నాని, బాగానే అది కోఆపరేట్ చేసింది. అసలు అల్లరి పెట్టలేదు అనమాట. మళ్ళీ దిష్టి తగిలి కదలండి పిల్లలు, మెల్లిగా అలా కోఆపరేట్ చేస్తాను. ఇలాంటి ఫోటోషూట్స్లో బాగుంటుంది అనమాట. చాలా బాగుంది, భలే వచ్చాయి. తెలియదు కానీ వెళ్తున్నాం ఫస్ట్. ఇంకా ఇడ్లీ తీసుకున్నాను నేను. అయితే వాళ్ళందరూ దోశలు చెప్పుకున్నారు. ఇదైతే అయిపోయింది. ఈరోజు ఒక ప్లేట్తో కానించేసాను, కడుపు నిండిపోయిందండి. ఇక్కడైతే వీళ్ళందరూ దోశలు తింటున్నారు అనమాట. నా మా ఆయన ఎంత ప్రేమ అంటే, నేను యాక్చువల్గా ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నానని నేను స్పెషల్గా ప్లెయిన్ దోశ కట్టేస్తాను అనమాట. బై మిస్టేక్ నాకు ఆకలేస్తే మళ్ళీ తింటాను, ఇలా ఉంటుంది నాకు. యాక్చువల్గా అయితే ఫోటోషూట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నేను కొన్ని పిక్స్ తీయగలిగిన, ఎక్కువ వీడియో క్లిప్సే తీసుకున్నాను అనమాట. పిక్స్ అయితే ఎక్కువగా తీయలేదు. మా ఆయన చాలా వరకు పిక్స్ తీశారు. అలానే వీళ్ళు ఎడిటింగ్ చేసి వచ్చిన తర్వాత పిక్స్ అన్నీ మీకు రివీల్ చేస్తాను అనమాట. సూపర్గా ఎంజాయ్ చేసినాం. పాప అయితే బాగా కోఆపరేట్ చేసింది. డెస్టినేషన్ బాగుంది. అలానే ఫోటోగ్రాఫర్ వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మళ్ళీ లెనీ పాప బాగా కోఆపరేట్ చేసింది. అది మెయిన్ నాకు నచ్చింది. చాలాసేపు ఆడుకున్నాం లెనీతోని, బాగుందనమాట. ఏ థీమ్కి తగ్గట్టు ఆ థీమ్కి అన్నట్టు. ఇంకా ఇదంతా షూట్ అయిపోయినాక మేము ఇంటికి కూడా వెళ్ళిపోయాము. ఇది ఒక వ్లాగ్ లాగా పెడదామని చెప్పేసి నేను చిన్న చిన్న క్లిప్స్ అన్నీ ఉంటే ఇంకా అది తీసేసి ఒక వ్లాగ్లా అప్లోడ్ చేస్తున్నాను. మెయిన్ ఈ వైట్ డ్రెస్ అనేది హైలైట్ అండి. ఎంత క్యూట్గా, ఎంత బుజ్జుగా కనిపించిందో తెలియదు నాకు ఇందులో అయితే. ఇంకా 9th క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అనమాట. నా ఫేవరెట్ యానిమల్ పేరేంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఫొటోస్ అన్నీ తీసుకొని అయితే మేము వెళ్ళిపోయామని చెప్పాం కదా. ఇంకా నాకు కూడా ఒక ప్రమోషన్ షూట్ ఉంటే అక్కడే నేను కంప్లీట్ చేసేసాను. ఆ షూట్కి సంబంధించిన పిక్స్ కూడా మీకైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఒక గీతు పాప మిస్ అయింది అనిపించింది. బట్ గీతు పాప ఉంటే ఇలా షూట్ జరగదేమో కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే తను ఎక్కువ అల్లరి చేస్తుంది అనమాట, ఉండదు. అన్నీ ఎత్తేయడం చేస్తే మళ్ళీ ఆ ప్రాపర్టీస్ ఏవో పగిలిపోయినా కూడా మన మీద చార్జ్ చేస్తారు. ఇంకా తను తీసుకొచ్చినా కూడా మంచి అవుట్ఫిట్స్ వేసుకోదు. సో తను కూడా పడుకుందని ఇంక ఇంటి దగ్గర వదిలేసినాం. డెస్టినేషన్
నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి? గీతమ్మ పానీపూరి తింటానంటే ఆపామన్నమాట. మా ఆయన గీతమ్మ తింటారు. నేనైతే ఇంకా రేపటి వరకు ఆనియన్ తినకూడదు కాబట్టి ఇంకా తినట్లేదు. నచ్చిందా? తింటావా? నచ్చిందా? ఇంటికైతే వచ్చామన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే అన్నీ కడుతుందన్నమాట అమ్మ వచ్చేసరికి. ఇవి వచ్చేసరికి సాంబార్ అనమాట. రేపు గీతమ్మకి మా ఆయనకి మంగళవారం నుంచి నేను ఉల్లిపాయ తినేస్తాను అనుకుంటున్నాను, చూద్దాం. అందుకు సాంబార్ కట్టింది. ఇక్కడ వచ్చేసరికి ఇవి ఉండమ్మ ఒక నిమిషము. దాల్ పప్పు, శనగగుడ్లు. ఇదేంటి బోండా ఇడ్లీ పెట్టుకున్నావా నువ్వు? సరేనమ్మా, సరే. ఇదైతే కొబ్బరికాయ, అరటిపళ్ళు, సపోర్ట్ పళ్ళు అనమాట. రేపు శివదేవుని పూజ ఉంది కదా, సో అందుకోసం ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఇవి పువ్వులు, పత్రి. ఇవి వచ్చేసరికి క్యాబేజ్ పువ్వులు అనమాట. అమ్మ ముక్కలు కోసేసి కూర కోసం అని చెప్పేసి కట్టిసింది అన్నీ. సో ఇప్పుడు ఇవన్నీ కూడా, ఇది అగిస్తాకు. కార్తీక మాసంలో ఒకసారైనా అగిస్తాకు వేపుకొని తింటే మంచిది అంటారు. సో అమ్మ వేపడం ఎలా చెప్తానన్నది, అక్కడికి వెళ్ళాలి. ఇంకా రుబ్బులు కడతాను అనమాట కిందన. సో ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టాలి. ఏటి నన్ను వల్లరే స్ట్రాబెర్రీలు వాళ్ళ తాత కొన్నారంట. అవి ఒక స్టీల్ డబ్బాలు వేసుకుంది. ఇక్కడ ఒక హార్లిక్స్ ప్యాకెట్ కూడా ఉంది, అది చూపించమంటుంది. ఇప్పుడైతే ఓరియో బిస్కెట్ ప్యాకెట్ కొన్నది, అది కూడా చూపించమంటుంది. అన్నీ దాచింది. ఇదంతా దీని లగేజ్ అనమాట, సజ్జు. సో ఇంక ఇప్పుడే నర్సీపట్నం అయితే వచ్చామండి. టిఫిన్ పట్టుకొచ్చేసామన్నమాట. దారిలోనే సాంబార్లు అవన్నీ సర్దేసినాం. మిగతా వాళ్ళ ఉన్నాయి, రేపు సర్దుకుంటా. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ లెగాలి, శివదేవుని పూజ ఉంది. ఇంక ఇల్లు గట్ట అన్నీ ఎత్తిపెట్టి తోడాలి, వత్తాలి. సో చాలా పెద్ద పని ఉంది. సో ఈ వీడియో అంతా షార్ట్ వీడియో అనుకుంటా, మ్యాక్సిమం వస్తుంది. ఎంత వస్తా అంత పెట్టేస్తా. ఓకే, ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. ఓకేనా, బాయ్.